ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఢిల్లీ భారత్ మండపంలో యువజన ఆలోచనల మహాకుంభమేళా వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ జనవరి 11-12 తేదీల్లో జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. రాష్ట్రంలో 85,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 35,000 ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29వ తేదీన విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఉన్నతాధికారులతో ఈరోజు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. ఢిల్లీలోని భారత్ మండపంలో యువజన ఆలోచనల మహాకుంభమేళా వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ జనవరి 11-12 తేదీల్లో జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశ ప్రజలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 116వ సంచిక ఈరోజు దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా ప్రసారమైంది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ జనవరి 12న స్వామి వివేకానంద 162వ జయంతి ఈసారి చాలా ప్రత్యేకంగా జరుగుతుందని తెలిపారు. రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలకు చెందిన యువత రాజకీయాల్లోకి రావాలని గతంలో తాను ఇచ్చిన పిలుపు మేరకు 1,00,000 మంది యువతను రాజకీయాల్లోకి తెచ్చేందుకు దేశంలో వివిధ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. గ్రామం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎంపికైన 2,000 మంది యువత భారత్ మండపంలో అభివృద్ధి చెందిన భారతదేశ యువ నాయకుల సంభాషణ కోసం సమావేశమవుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ, विकसित भारत के निर्माण में युवाओं का रोल बहुत बड़ा है। युवा मन जब एकजुट होकर नए युवाओं को राजनीति से जोड़ने के लिए देश में कई तरह के विशेष अभियान चलेंगे। विकसित भारत यंग लीडर्स डायलॉग भी ऐसा ही एक प्रयास है। इसमें देश और विदेश से एक्सपर्ट्स आएंगे, अनेक राष्ट्रीय और अंतर्राष्ट्रीय हस्तियां भी रहेगी। मैं भी इसमें ज्यादा से ज्यादा समय उपस्थित रहूंगा, तो आप भी तैयार हो जाइए। जो भारत के भविष्य का निर्माण करने वाले हैं, जो देश की भावी पीढ़ी है, उनके लिए ये बहुत बड़ा मौका आ रहा है। హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో అగర్తిపాలెం గ్రామంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఈరోజు మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కొక్కటిగా హామీలు నెరవేర్చుతూ ఉండడంలో ప్రభుత్వం పట్ల ప్రజల్లో మరింత ఆదరణ పెరిగిందని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బకాయిలతో పాటు పింఛన్ చెల్లించి హామీ అమలుకు శ్రీకారం చుట్టామని మంత్రి వెల్లడిస్తూ, 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి సంతోషం అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం గాని, 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా మరి ఇచ్చేటువంటి విధంగా మా యొక్క మహిళల ఆరోగ్యాన్ని కాపాడేటువంటి విధంగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం తీస్తున్నటువంటి కృషి, వీటికి మించి ఈవేళ ఏదైతే ఒక రాజధాని నిర్మాణంలో గాని, పోలవరం నిర్మాణంలో గాని, గత 5 సంవత్సరాల్లో తరలిపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయినటువంటి పారిశ్రామికవేత్తలను మళ్లీ ఈ రాష్ట్రానికి తిరిగి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం పనిచేసేటువంటి విధానం ఏదైతే ఉందో వాటన్నిటితోటి కూడా ఈవేళ ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో 85,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 35,000 ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం గ్రామంలో 14 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఈరోజు లబ్దిదారునికి పంపిణీ చేసిన మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, గడిచిన వారం రోజుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నియోజకవర్గంలో సుమారు 40 లక్షల రూపాయలను నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం అందజేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,05,000 పక్కా గృహాలు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29వ తేదీన విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ వివిధ విభాగాల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే బహిరంగ సభ, అంతకుముందు జరిగే రోడ్ షో నిర్వహణపై, భద్రతాపరమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో పాల్గొంటారని తెలిపారు.
బహిరంగ సభకు ప్రధానమంత్రి సాయంత్రం 4:40 చేరుకుని కార్యక్రమం అనంతరం 5:45 సభ నుంచి విమానాశ్రయానికి తిరుగు పయనమవుతారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సమీక్షలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్, పార్లమెంటు సభ్యులు ఎం. భరత్ తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులో మాటను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 116వ సంచిక ఈరోజు దూరదర్శన్, ఆకాశవాణుల ద్వారా ప్రసారం కాగా తిరుపతి జిల్లా వాసులు జిల్లా వ్యాప్తంగా 27 శక్తి కేంద్రాల ద్వారా ఆసక్తిగా విన్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమతో పంచుకున్న విషయాల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి వాసి ఆనందరావు ఆకాశవాణితో మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని మోడీ పిలుపునివ్వడం ఆకట్టుకుందని తెలియజేస్తూ, ఏదైనా కానీ ఈరోజు అన్ని రంగాల్లో కూడా మన దేశం అభివృద్ధిగా ముందుకు పోవాలా, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అభివృద్ధి వైపు ముందుకు పోవాలా అన్న ఒక గొప్ప నినాదంతో స్వయంగా ఆయన ఏ దేశం వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా సరే ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ఒక్క ఎపిసోడ్ కూడా అంటే ఒక్క మాసం కూడా మరి మిస్ కాకుండా పూర్తిగా దేశ ప్రజల కోసము మరి ఈ యొక్క మన్ కీ బాత్ ని నిర్వహిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. జూనియర్, డిగ్రీ వృత్తి విద్యా కోర్సుల ఫీజు చెల్లింపుకై విద్యార్థులపై ఒత్తిడి చేస్తే ఆయా కళాశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమేధ్ కుమార్, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ భాషా ఈరోజు వేర్వేరు ప్రకటనలో స్పష్టం చేశారు. రీఎంబర్స్మెంట్కు అర్హత గల విద్యార్థులకు ఫీజు, మెస్ ఛార్జీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసే వరకు విద్యార్థులను యాజమాన్యాలు ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేయకపోయినా, ఒరిజినల్ ధృవపత్రాలు ఇవ్వకున్నా, అదనపు మొత్తాలను వసూలు చేసినా కళాశాల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు జరగనున్న కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ భారత్ మండపంలో యువజన ఆలోచనల మహాకుంభమేళా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ జనవరి 11, 12 తేదీల్లో జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. రాష్ట్రంలో 85,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 35,000 ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29వ తేదీన విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఉన్నతాధికారులతో ఈరోజు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.